బాబు ఈ వచ్చిన వాళ్ళందరూ అటుపై కూర్చోవాలి. ఒక్క నిమిషం బోకెళ్ళకి నేను టైం చెప్తా. ఒకటే మీరు ఇక్కడ ఉండకండి ప్లీజ్, ఫోటోలు మంచిగా వస్తాయి, మీరు జరగండి. ఒక్క నిమిషం అవకాశం ఏంటి, అటు వచ్చి కూర్చోవే. అరే ఇక్కడ ఎదురు నిలబడకండి ప్లీజ్. హలో 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 రామకృష్ణ, హలో హలో కాసిరెడ్డి, కుర్చీలు వదిలేసి అయిపోయింది మీ పని. కోరి ఇట్రాయా. ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కేటీఆర్ గారి నాయకత్వం. దయచేసి సైలెన్స్ కూర్చుంటారా కొంచెం అంటే లోన. ఇప్పుడు మన బిఆర్టీయు తరపున కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ సార్ ఇచ్చేయి మరి నువ్వు ఇచ్చేసి ఓకే. మీరు సార్ మీరు ఇట్రా, మీరిద్దరు వాళ్ళిద్దరు రాని ఈసారి పారి పారి మీరు వారి అటు రావే. నా కొడుకు ఈడే పెళ్ళి ఇట్రా, వీడు చిన్నోడు డిబిఎస్ వెళ్ళండి. రైట్ ఓకే రైట్. ఇప్పుడు బోకేలకు సంబంధించి లేదు, దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా. మళ్ళీ తర్వాత వదమ్మా, ఇది మేడేకి సంబంధించిందమ్మా, ఫోటోలు తర్వాత తీద్దాం. దయచేసి మధ్యన వాళ్ళు కూడా అందరు కూర్చోండి. కూర్చో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఈ రోజుకు సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్టీయు నాయకత్వంలో ఈ మేడే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ భవన్లో బిఆర్టీయు నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, యువ నాయకులు, ఈ రాష్ట్రాన్ని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో వేగవంతంగా ముందుకు తీసుకుపోయిన నాయకులు కేటీఆర్ గారు వచ్చారు. వారికి మన మేడే సభ స్వాగతం పలుకుతా ఉంది. చెప్పండి. ఇప్పుడు వేదిక మీద పెద్దలు అనేక మంది ఉన్నారు. ఎంపీ రవిచంద్ర గారు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, మన ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, మాజీ మినిస్టరు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న, జీవన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు నిరంతరం ఆఫీసులో అనేక రూపాల్లో సహాయ సహకారాలు ఇస్తున్న వారు. ఇక ట్రేడ్ యూనియన్లకు సంబంధించింది సార్ ఎవరికి ఉపన్యాసాల అవకాశాలు లేదు కాబట్టి సహజంగానే వేదిక మీద కూర్చున్న నాయకత్వం కేటీఆర్ గారి సమక్షంలో మా పేరన్న వచ్చిందా రాలేదా అని తర్వాత నన్ను ఇబ్బంది పెడతారు. అందుకని దయచేసి పేర్లు మాత్రం అన్నీ చదువుతాను, ఉపన్యాసాలకు మాత్రం మీరు చెప్పింది గమనించి దాని ప్రకారంగానే ఈ సభను ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మన నార్త్ ఇండియన్ అసోసియేషన్ హిందీ వాళ్ళందరూ వచ్చారు. వారందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లేస్ సరిపోకపోతే క్షమించండి, వెనకాల సడి నిలబడండి. ఎందుకనంటే ఈసారి ఎండలెట్ట వేడెక్కినాయో ప్రభుత్వం మీద కోపం ఎట్టుందో మన సమీకరణ కూడా అట్టుంది. అందుకని అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అన్ని సెక్టార్స్ నుంచి ఎక్కువ వచ్చినారు. ఇప్పుడు మీకు సెక్టార్ నుంచి వచ్చిన అందరి పేర్లు చెప్పలేను, కానీ నాయకుల పేర్లు, ఆ రంగం పేరు కేవలం కేటీఆర్ గారికి అన్నీ తెలుసు. కానీ తెలుసని మీ అందరి సమక్షంలో ఉండడం కోసం ఇవన్నిటిని కూడా చదువుతున్నా. మొట్టమొదటిగా మన జిహెచ్ఎంసీ నుంచి ఆ యూనియన్ అధ్యక్షులు బాలు గారు, వారి బృందం అంతా కూడా వచ్చారు. అదే రకంగా కొంచెం ఆగండి అమ్మ, నన్ను చదవనీరు కొంచెం. బాబు
చిన్న ఒక్క 5 నిమిషాలు సభ. ఎందుకనంటే సార్ చాలా మాట్లాడాల్సింది. సార్ ముందు మనం చాలా పెద్ద మేనిఫెస్టో తయారు చేసుకొని వచ్చిన. ఎందుకనంటే సార్ది ఎందుకు నేను అంటాను, ఒక్క నిమిషం వినండి. ఎందుకంటానంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి అన్ని బాధ్యతలు మోయాల్సిన సారు. ఇప్పుడు చెప్పుకుంటేనే ఇప్పుడు కొన్ని పరిష్కారం అవుతాయి, తర్వాత కొన్ని పరిష్కారం అవుతాయి. అందుకని ఏజెండాని మీరు గమనంలో పెట్టుకోరు. దాన్ని అన్నిటిని గమనంలో పెట్టుకొని వచ్చినాం. కాబట్టి సభని ప్రశాంతంగా జరగాలి. నినాదాలు జిందాబాదులు ఇవన్నీ లాస్ట్లో కొడుతురు. దాని తర్వాత ఆశాలకు సంబంధించి సంతోష గారు రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చారు. వారికి అంగన్వాడీ నుంచి మహాలక్ష్మి గారు వచ్చారు, సుజాత గారు వచ్చారు రాష్ట్ర నాయకులు. వారికి ఆటో యూనియను మోటార్ నాయకులు మన ప్రధాన కార్యదర్శి మారయ్య గారు వచ్చారు. వారికి కనీస వేతనాల బోర్డు మాజీ చైర్మన్ మాజీ జనరల్ సెక్రటరీ నారాయణ గారు వచ్చారు. వారికి మెడ్చల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా నాయకులు జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారు వచ్చారు. G4S ప్రసాద్ గారు వచ్చారు. అదే రకంగా HMW SSB జనరల్ సెక్రటరీ ఎల్లమయ్య గారు వచ్చారు. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి మధు జనరల్ సెక్రటరీ వచ్చారు. మదర్ డైరీ శివశంకర్ గారు వచ్చారు. ITC యూనియన్ నాయకులు సాంబశివరావు గారు, PPL జనరల్ సెక్రటరీ రవి గారు, పెన్నార్ జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి గారు, పటాన్చెరు ఏరియా అన్ని ప్రైవేట్ రంగాలకు సంబంధించి అక్కడున్న పరిశ్రమల్లో యూనియన్ నాయకులు BRTU రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ గారు వచ్చారు. వారికి అదే రకంగా కిరిబి జనరల్ సెక్రటరీ మాధవరావు గారికి, మహేంద్ర అండ్ మహేంద్ర జనరల్ సెక్రటరీ సురేష్ గారికి, MRF నాయకులు నరేందర్ రెడ్డి గారికి, MTAR మన సీనియర్ అధ్యక్షులు దానికి రాజయ్య గారు, యూరోఫ్లెక్స్ శ్రీకాంత్ గారు, అదే రకంగా ఆంధ్ర పాలిమర్ జనరల్ సెక్రటరీ అకిన్ ల్యాబొరేటరీస్ కోకోలా జనరల్ సెక్రటరీ చక్రవర్తి గారు, ట్యాక్సీ యూనియన్ గిగ్ వర్కర్ల నాయకులు మన నాగేష్ యాదవ్ గారు, అదే రకంగా పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషను BDL నాయకులు దారకర్ణ చారి గారు, HEL నాయకులు జీవన్ రెడ్డి గారు, ఇప్పుడే చెప్పాను నార్త్ ఇండియన్ అసోసియేషన్ నాయకులు దామోదర్ రెడ్డి గారు, రాణే ఇంజిన్ వాళ్ళు రాముడు యాదవ్ గారు, మావీర్ హాస్పిటల్ మహేందర్ గారు, వివోఏ నాయకులు కృష్ణారెడ్డి గారు, అదే రకంగా RP చంద్రకళ గారు, పద్మ గారు, హోటల్ సంఘం అనిల్ గారు, భవన నిర్మాణ కార్మిక సంఘం వీరయ్య గారు, ఇక పెద్ద నాయకులు ఆయన సీటు దొరక్క అక్కడ పోయి కూర్చున్నారు అమాలి సీనన్న సివిల్ సప్లై నాయకులు. అదే ఇటీవల కాలంలో పెద్ద పోరాటం చేసిన RTC రాము గారు, అదే రకంగా శ్రీనగర్ అమాలి యూనియన్ నాయకులు లాలు యాదవ్ గారు, ఎలక్ట్రిసిటీ ప్రమోద్ గారు, మెడికల్ అండ్ హెల్త్ సత్యనారాయణ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట్ర అధ్యక్షుడు రవి గారు, అదే రకంగా కుకడపల్లి ఏరియా ట్రేడ్ యూనియన్ నాయకులు రవి సింగ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరన్నా అట్నే సీలా ఫామ్ నుంచి జేబులో ఉంది సీలా ఫామ్ నుంచి సిరాజ్ గారు, అదే రకంగా రాణి ఇంజన్ నుంచి చారి గారు, అదే మన డంపింగ్ యార్డ్ నుంచి ప్రభాకర్ గారు, వీరందరూ కూడా వచ్చారు. మయూరా నుంచి సంతోష్ గారు, తర్వాత వాటర్ వర్క్స్ అవుట్ సోర్సింగ్ నుంచి కుమార్ గారు, అదే రకంగా మన పురమయ్య ముదిరాజు గారు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ నుంచి వారు, వీరందరూ కూడా పేరు పేరున వచ్చారు. ఏకస్వామి మున్సిపాలిటీ యూనియన్ నుంచి వచ్చారు. ఏదైనా 1-2 పేర్లు మర్చిపోతే వేగంలో ఏమనుకోకబాకండి. బగ్గా వైన్స్ నుంచి కూడా వచ్చారు. వారికి అందరికి కూడా పేరు పేరున స్వాగతం. 1-2 అట్నే స్కూల్ వ్యాను ప్రత్యేకంగా కింది నుంచి గుర్తు చేస్తుండే రవీందర్ రెడ్డి గారు, అదే రకంగా ఆటో యూనియన్ స్కూల్ వ్యాను మోటారు మన మహేష్ గారు, సాయి గారు, వీరందరికీ రమేష్ గారు అందరికి కూడా పేరు పేరున